के लिए भेजा है। ऐसे तो देश में बहुत सारे स्थान में ट्राइबल फेस्टिवल होता है, लेकिन यहाँ का सराका समाका जो फेस्टिवल है ये सबसे बड़ा फेस्टिवल है। ये ट्राइबल का महाकुंभ है और इसमें इतना आदमी आते हैं और इसके लिए सरकार के ओर से तो प्रयास होता है, व्यवस्था होता है, कलेक्टर और बाकी होते हैं, लेकिन पब्लिक स्वयं इसमें इसको लीड किया है। मैं 20 साल पहले एज ए यूनियन मिनिस्टर इस जगह में आया था और आज 20 साल के बाद हम लोग किशन रेड्डी के साथ फिर प्रधानमंत्री के निर्देश में हम लोग आया है। इस जगह का डेवलपमेंट होना चाहिए। भारत सरकार ने सफिशिएंट पैसा दे रहा है, ये प्रोग्राम करने के लिए भी हमने दिया है, स्पेशल ट्रेन दिया है और जो जो भारत सरकार से संभव है उसमें दे रहे हैं। हमारा फ्रेंड रेवंत रेड्डी, यहाँ का मुख्यमंत्री, चीफ मिनिस्टर, ही वाज इन माई माने कमिटी। मैं डिफेंस का चेयरमैन था तो वो मेंबर थे। आपका दूसरा वो पायलट साहब भी, क्या नाम, डिप्टी वो भी मेरा मेंबर थे। हमारा अच्छा संपर्क है। भारत सरकार जनजाति का विकास के लिए बहुत काम कर रहा है। उसका स्कीम का डिटेल बताने से बहुत समय लगेगा। वी आर स्पेंडिंग 1 लाख करोड़ अंडर धरती आबा ग्राम उत्कर्ष योजना एंड 24,000 करोड़ फ्रॉम पीएम जनमन। एकलव्य मॉडल स्कूल 23 हमने दिया है और इसमें से इनका बहुत बढ़िया माने ITI इंजीनियरिंग मेडिकल में क्वालिफाई कर रहा है। एंड जनजाति का ये 3rd टाइम मिनिस्टर हूँ मैं। जनजाति मंत्रालय भारत सरकार में अटल बिहारी वाजपेयी हैज क्रिएटेड दिस सेपरेट मिनिस्ट्री एंड आई एम द फर्स्ट कैबिनेट मिनिस्टर हु has taken charge of this ministry and I am continuing this is my 3rd term। 6 बार का MP हूँ, ज़्यादा नहीं, और 2 बार का विधायक भी हूँ। और हम भारत सरकार के ओर से SC ST एंड पर्टिकुलरली ST, इसके लिए हम लोग का बहुत सारे म्यूजियम हम लोग बनाया है और उसका हमने दिखाया है ट्राइबल का। इसमें आप मैंने यहाँ आपका थालाकल चांदू और आपका ये दूसरा मैं भूल रहा हूँ, उसका मूर्ति उन्मोचन करने के लिए भी मैंने आया था। तो इसलिए भगवान बिरसा मुंडा का और बाकी हमारा फ्रीडम फाइटर का जितना भी काम होना है इसको हम ग्लोरीफाई कर रहे हैं। समाका सलग का ये एक बहुत बड़ा चीज़ है, इसको भारत सरकार फुल दम में हमको ग्लोरीफाई करेगा। मैं किशन रेड्डी जी को दे रहा हूँ, वो डिटेल में बताएगा, वो डिटेल में वर्कआउट कर रहे हैं। అందరికీ నమస్కారం। అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు మన కేంద్ర గిరిజన శాఖ మాత్యులు శ్రీ జువల్ ఓరం గారు, అదేవిధంగా నన్ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఇక్కడికి పంపించడం జరిగింది। ఈ యొక్క ఫెస్టివల్ వారు చెప్పినట్టు ఇదొక గిరిజన ప్రజల పండుగ। సుమారు నెల రోజుల పాటు అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ 3 రోజులు 4 రోజులకు ముందు నుంచే వస్తారు, తర్వాత కూడా వస్తుంటారు, మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు। అద్భుతమైనటువంటి ఈ పండుగ ఈ సందర్భంగా మరి ఈ పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్నటువంటి గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయురాలు మంత్రి సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, మిగతా అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నమస్కారం। ఈ ప్రాంత అభివృద్ధి కోసము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। అదే ఉద్దేశంతో మరి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ కూడా ములుగు, లక్కవరము, మేడవరము, తాడ్వాయి,
దావరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్ లాంటి ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వము మరి ఇంతకుముందే 80 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ విశ్వవిద్యాలయం 890 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రాబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి భూమిని మరి యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దానికి బిల్డింగ్స్ డిజైన్స్ అంతా ప్లానింగ్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని త్వరలోనే ఇక్కడ భూమి పూజ చేసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రామప్ప దేవాలయం ఏదైతున్నదో దానికి మోడీ గారి నేతృత్వంలో యునెస్కో గుర్తింపు కూడా తీసుకురావడం జరిగింది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి కట్టడానికి ఇంతవరకు 2 రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఒక్కదానికి యునెస్కో గుర్తింపు రాలేదు. మొట్టమొదటి గుర్తింపు మోడీ గారి నేతృత్వంలో మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయానికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్గా 140 కోట్ల రూపాయలు ఈరోజు రామప్ప దేవాలయ అభివృద్ధి కోసము ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి పర్యాటకుల యొక్క మరి సౌకర్యాలు మెరుగుపరచడం కోసము కేంద్ర ప్రభుత్వము ఖర్చు పెడతా ఉంది. అదంతా కూడా తెలంగాణ టూరిజం శాఖ తరఫున మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసము ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద మన జిల్లాలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ట్రైబల్స్ యొక్క సంక్షేమం, ఎందుకంటే చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు రోడ్లు లేవు, చాలా ట్రైబల్ గ్రామాల్లో ఇంతవరకు విద్యా సంస్థలు లేవు, చాలా ట్రైబల్స్ గ్రామాల్లో హెల్త్ సౌకర్యం లేదు. వాటన్నిటిని గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కింద మరి 20,000 ఆదివాసీ గ్రామాలను దేశవ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 24,000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలో కూడా అచ్చంపేటలో, వికారాబాద్లో, ఆదిలాబాద్లో ఈ ప్రాంతాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఐడెంటిఫై చేసి ఇచ్చిందో ఆ గ్రామాలను ప్రధానమంత్రి జన్మన్ యోజన కింద కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తూ 17 23 ఏకలవ్య పాఠశాలలు కూడా తెలంగాణలో సుమారు